కూతురు కడుపేసుకుని ఉన్నది. నేను మా వాళ్ళ దగ్గర కూడా పోలేకపోతున్నా. నేను రానని నీకు చాలా సార్లు చెప్పాను. వదిలే, ఈ సిచ్యువేషన్ ఎక్కడితో వదిలే. నువ్వు ఎక్కువ చేసావు అనుకో. మేము వాళ్ళ ఇంటి దగ్గర బయటనే ఉన్నాం. ఏంటి మరి? నువ్వెవరు? నువ్వు ప్రేమించుకుంటప్పుడన్నా నువ్వన్నా చెప్పినానైనా వద్దమ్మా, ఇట్లాంటి మనకొద్దు, ఎవరు లేరు అని. సరదాగా తిరిగితే కడుపురాకి ఏమొస్తుంది? సరదాగా తిరిగితే కడుపు వస్తుందా? అక్కడ నా వైపు ఎంత తప్పు ఉందో ఆ అమ్మాయి వైపు కూడా అంతే తప్పు ఉంది. ఇష్టం లేకుండా వచ్చిందా? నీ మీద నమ్మకంతో వచ్చిందా? ఎందుకు ప్రేమించడం? అమ్మాయి కడుపుంది చేసినావు, ఇవాళ ఎందుకు పట్టించుకోలేవు? మరి ఇప్పుడు కట్నం అంటే మొగడలేం దాన్ని నేను ఏడికెళ్ళి వచ్చిద్దా నీకు? అమ్మా నువ్వు మీకు పని చేస్తారా అమ్మా? మీరు? నేను ఇళ్ళలో పని చేసుకుంటాను. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే చేసుకొని అంటాడు, మరి దాన్ని మళ్ళా వచ్చి తీసుకుపోతాడు. వాని అవసరం తీసుకుంటే నా బిడ్డ ఏమన్నా ప్రేమించిన అమ్మాయి నీ భార్య అయినా ఆమె, లవర్ అయినా ఆమె, ఏదైనా ఇంకా ఇప్పుడు ఆమె నీకు సర్వం. నీకు జాబ్ ఇప్పించే బాధ్యత నాది, ఓకేనా? కొన్ని రోజులు, ఒక 2 నెలల దాకా ఒకవేళ జాబ్ వచ్చినా రాకపోయినా ఖర్చులకు నేను ఇస్తా బ్రదర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వెంకట్. ఈ రోజు వచ్చేసి మనతో పాటు ఒక అమ్మ ఉంది. ఆ అమ్మ సమస్య ఏంటో తన మాటలోనే విందాం. నమస్తే అమ్మా. ఏం పేరమ్మా మీ పేరు? వర. ఓకే, ఏంటమ్మా మీ సమస్య ఏంటి? నాకు నా కూతురు ఉంది, పెళ్లికి వచ్చిన కూతురు. లవ్ చేసిన అని చెప్పేసి ఒక అబ్బాయిని లవ్ చేసింది. వాడేమో ఇప్పుడు కడుపు చేసేసి వదిలేసి వెళ్ళిపోయిండు. ఇంకా పిల్లకి ఇప్పుడు నేను ఏం చేయాలి? మొగుడు లేని దాన్ని నేను పింఛన్ వస్తుంది, ఆ పింఛన్ మీద ఏదో బతుకుతున్నాను. ఏదో ఒక దారి చూపి నేను నీకు కాల్ కొట్టుకుంటున్నాను. కూతురు కడుపు వేసుకుని ఉన్నది. నేను మా వాళ్ళ దగ్గర కూడా పోలేకపోతున్నా. ఏదో ఒకటి చెయ్యి, నీకు పుణ్యం ఉంటుంది. ఆ వాడిని పిలిచి నేను ఎంత మాట్లాడదామన్నా వాడు రావట్లేదు, చెయ్యట్లేదు. నైనా ఏం చేయాలి? మా అమ్మాయికి ఇప్పుడు 7వ నెల. ఏం చేయాలి చెప్పు నైనా నువ్వే. ఎంతమందికి ఎన్ని పంచాయతీలు చేపించినా వాడు ఇంటనే లేడు నైనా. పని లేదు, పోరం పోకలు అంజే కొడుకున్నాడు. వాడు ఏం చేయాలి చెప్పు? నేను ఇప్పుడు ఏమంటున్నా, అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకొని అంటున్నాడు. నాకొద్దు, నేను ఏదో వాడుకున్నా అంటున్నాడు. వాడుకొని అది బొమ్మనా నైనా చెప్పు. కొంచెం నువ్వే మాట్లాడు, నేను నీకు అలవాటు. అమ్మా ఏముంది, ఒకసారి ఫోన్ చేయండి అమ్మా. నెంబర్ ఉందా అబ్బాయిది? ఒకసారి కాల్ చేయండి. కాదమ్మా, ఇప్పుడు పెళ్లి చేసుకోకూడదు అబ్బాయి, ఇట్లా పోరంబోకు తిరుగుతున్న అమ్మాయి ఎట్లా ప్రేమించింది? మీరైనా నచ్చ చెప్పాలి కదమ్మా. హలో హలో హలో, ఏడున్నావు నాయనా? యాడున్నా బాబు? కొంచెం రా నాయన ఇంటికి. నేను రానని నీకు చాలా సార్లు చెప్పాను. వదిలే, ఈ సిచ్యువేషన్ ఎక్కడితో వదిలే. నువ్వు ఎక్కువ చేసావు అనుకో. కాదు కూతురికి పట్టింది కదా నీకు వస్తుంది. కాదు ఒకసారి వచ్చిపోవా? దేనికి? పనుంది నాయన, జరా మాట్లాడతా నీతోని, రావా ఒకసారి? ఏం మాట్లాడతావు నువ్వు? నీ కూతురు చెప్పాను కదా. హలో హలో బ్రదర్, నా పేరు వెంకట్ అండి. ఏం మాటలు ఏదన్నా కాదు. ఇప్పుడు ఈ అమ్మ నా దగ్గరకు వచ్చింది, ఇలా బిడ్డనంట ప్రేమించినంట, పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసినంట. ఇప్పుడు అమ్మాయి వచ్చేసి 7వ నెల అంట. తనకు న్యాయం కోసం అని నా దగ్గరకు వచ్చింది. మేము వాళ్ళ ఇంటి దగ్గర బయటనే ఉన్నాం. ఏంటి మరి? సరే, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం, రారాదు బ్రదర్, మాట్లాడుకుందాం. ఎవరైతే
అవును మోసం చేసి ఈ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నువ్వెవరు? సరే బ్రో, నువ్వు మోసం చేయలే, మంచి వాడివే, నిమ్మలంగా ఇక్కడ రా బ్రో, మాట్లాడుతుందా ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నా. దా హలో రా, ఆడే ఉండు నువ్వు. ఇన్న ఉంటుందా ఇట్లా మాట్లాడుకుని ఏం చేయాలి చెప్పు? మాకు ఈ మొగదికి ఎవరు లేరు, మా ఊళ్ళో పట్టించుకోరు. నా మొగడు చిన్నతనంలోనే చచ్చిపోయిండు. ఈ పిల్ల చూస్తే కాలేజీకి పోయి ప్రేమించిన అని చెప్పేసి వీడు పని పట్టలేనని పట్టుకొని ఇప్పుడు నా బిడ్డ ఇట్లా నువ్వు ప్రేమించుకుంటప్పుడన్నా నువ్వన్నా చెప్పినా నాయనా వద్దమ్మా ఇట్లాంటి మనకొద్దు ఎవరు లేరు అని. ఏం పేరు మీ పేరు? నా పేరు సురేష్. సురేష్. ఓకే, ఎవరు ఈమె తెలుసేమా? తెలుసు. ఇప్పుడు కాల్ చేసింది ఈమె కదా, మాట్లాడినా తింతోటే. నాకు అత్త వరుస అవుతుంది. అత్త వరుస అవుతుంది. మరి అమ్మాయిని ప్రేమించడం అంట, పెళ్లి చేసుకుంటా అంట, ఇప్పుడు ప్రెగ్నెంట్ అంట. మరి ఏంది అమ్మాయి చెప్తే ఇంటలేవంటే ఇప్పుడు నాకు అమ్మాయి వద్దు అది ఇది అంటున్నావు అంట. ఏంది నీ సంగతి ఏంది? ఆ అమ్మాయి కలిసి నాతో సరదాగా తిరిగింది. సరదాగా తిరిగితే కడుపురాకి ఏమొస్తుంది? సరదాగా తిరిగితే కలిపి వస్తుందా? సరదాగా తిరిగితే కలిపి వస్తుందా? ఎవరు చెప్పుకుంటా లేరు అనుకుంటున్నావు? ఏంది ఎవరిని చెప్పుకుంటా లేరు అనుకుంటున్నావు? చేయలేవడం కాదు, ఏమనుకుంటున్నావు? అమ్మాయి అమ్మాయి జీవితం తగ్గుతగా చేది ఫస్ట్. ఏంది ఇప్పుడు అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని నియమం ఖాళీ అంటున్నావు? చెప్పు ఏంది చెప్పు. ఆ అమ్మాయి నాతో కలిసి తిరిగింది, ఖర్చు పెట్టించింది, నేను తిరిగాను అంతే. అక్కడ నా వైపు ఎంత తప్పు ఉందో ఆ అమ్మాయి వైపు కూడా అంతే తప్పు ఉంది. నువ్వేమని చేసుకున్నావు? అమ్మాయిని ఏమని అట్లా లొంగబార్చుకున్నావు? లొంగబార్చుకోలేదు, ఎవరు ఇష్టం లేకుండా తిరగ. డబ్బులు పెట్టినావు, డబ్బులు పెట్టి అమ్మాయి తిరిగింది, అమ్మాయి నేను ప్రేమించింది కదా. డబ్బులు పెట్టినా అన్నది పక్కన పెట్టినా చెప్పినావు కదా. కడుపు చేసేటప్పుడు చెప్పినావురా? కడుపు చేసేటప్పుడు చెప్పినావా అంటున్నా? కడుపు చేసేటప్పుడు అట్లనే చెప్పినావా? నేను కడుపు చేసి వదిలిపెడతా నీ ఇష్టం నువ్వు బతకని చెప్పినావు అమ్మాయికి? అవి ముందు చెప్తారా? మరి చెప్పండి, ఎట్లా తిరిగినావు? ఎట్లా కడుపు చేసినావురా? ఎందుకు తిరిగింది? దేనికి తిరిగింది? నువ్వు ప్రేమించడం తిరిగింది. దేనికి తిరిగింది అమ్మ? చెప్పలేదమ్మా? ఎన్నిసార్లు ఎంట పడ్డాడు నేను ప్రేమిస్తున్నా అని. నేను కూడా ఎన్నిసార్లు చెప్పలే నీకు? నేను నా కూడా ఉత్తినే వచ్చిందా? బలవంతంగా తీసుకెళ్ళినా? నువ్వు దాన్ని పిచ్చిదాన్ని చేసి ఇష్టం లేకుండా వచ్చిందా? నీ మీద నమ్మకంతో వచ్చిందా? అడిగిందని అడుగు. ఒక మనిషి ఇష్టం లేకుండా వస్తుందా? నాకు కూడా కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్ళగలరా? నీ మీద నువ్వు ప్రేమించడం, అమ్మాయి ప్రేమించింది, ఓకేనా? ప్రేమించుకోరు, నువ్వు ఖర్చు పెట్టినావు, నీ భార్య అనుకున్నావు, నీ లవర్ అనుకున్నావు, నువ్వు ఖర్చు పెట్టినావు, అమ్మాయి తిరిగితే ఇద్దరు మంచిగా ఉన్నారు, కలిసి సంసారం చేసినాక ఇప్పుడు అమ్మాయి పరిస్థితి, అమ్మాయిని వదిలిపెడితే ఎట్లా లెక్క చెప్పు? మరి ఆ అమ్మాయిని వదిలిపెట్టారని ఎవరు చెప్పారు? మాట్లాడు. పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకుంటే నాకు ఉత్తిని చేసుకుంటానా? కట్నం ఇవి అంటే ఇప్పుడు కట్నం కోసం ఆశపడుతున్నావు? కట్నం కోసం ఆశపడడం కాదు, పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు బతకాలంటే కట్నం కావాలి. నువ్వు ఏం చేస్తావు? నువ్వు ప్రేమించింది ఎందుకు? పెళ్లి చేసుకుని ఆ స్థోయి లేనప్పుడు నువ్వు ఎందుకు ప్రేమించినావు? అమ్మాయి కడిపింది చేసినావు, ఇవాళ ఎందుకు పట్టించుకోలేవు? ఎక్కువ చెప్తున్నా నేను, ఇది చాలా ఇంకా తక్కువ మాట్లాడుతున్నావు. ఓవర్ యాక్టింగ్ చేస్తే మాత్రం అసలు బాగోదు. పరేషపడుతున్నావు నాతోటి ఎందుకు మాట్లాడుతున్నా? ఎంతమందితో చెప్పించావమ్మా? మా ఊర్లో పంచాయతీ కూడా పెట్టించిన, అయినా ఇంటలేడు. ఓళ్ళకి చెప్పుకోలేదు అనుకుంటారు ఏంది? అవును, మీ అమ్మాయి తప్పు లేకుండా కూడా వచ్చిందా? తప్పు గురించి ఇద్దరిది తప్పే. తప్పు లేదంటే ఇద్దరు తప్పే. ఇద్దరు ఇష్టపడ్డారు కదా. అడగమ్మా. నేను పెళ్లి చేసుకోవాలని చెప్పాను. మరి ఇప్పుడు కట్నం అంటే మొగడలేని దాన్ని నేను ఏడికెళ్ళి వచ్చిద్ది నీకు? మరి కట్నం లేకుండా చేయెత్తకంటే నువ్వు చేయి ఆపు, నువ్వు సైలెంట్ కూడా. కట్నం లేకుండా రేపు పొద్దున్న బతకాలంటే ఎక్కడ బతుకుతాను నేను? నా బిడ్డతో సంసారం చేసేటప్పుడు నాకు చెప్పినావు. ఎవరు? నువ్వు. మీ బిడ్డకి ఇష్టం లేకుండా నాతో చేసిందా? అమ్మాయి మోసం చేస్తలేదు కదా, నువ్వు చేయలేదు. మరి నువ్వు ఇప్పుడు కట్నం ఎందుకు అడుగుతున్నావు? కట్నం లేకుండా ఎలా చేసుకున్నా? అడిగినావా? ఆ పిల్ల కడుపు చేసినాడు అడిగినా? నా తల్లిదండ్రులు నన్ను పెంచారు, కట్నం లేకుండా. నువ్వు కదా పని చేసుకోలేవా? పని దిగొచ్చావు నువ్వేమన్నా? తీసుకొచ్చి బెదిరిస్తున్నావు కదా నువ్వు. ఏం చేస్తావు? నా బిడ్డను పెళ్లి చేసుకొని కాలు కూడా పట్టుకుంటా అంటున్నా కదా. చెప్పు. మా తల్లిదండ్రులు నన్ను చిన్నప్పటి నుంచి పెంచారు,
నాకు కట్నం వస్తుందని ఆశపడతారు. ఉమ్, అది తప్పేం కాదు. ఉమ్. నేను ఇప్పుడు నాకు ఇన్కమ్ లేకుండా ఎలాగా చెప్పు? అవునా? ఆ, కట్నం మీ వాళ్ళు ఆశపడి కట్టే, మీ వాళ్ళు తీసుకొచ్చి సంబంధం ఒక రోజు తీసుకొస్తారు. నీకు పెళ్లి ఇప్పుడు పెళ్లికి ఎదిగినావు కదా, అయ్యా మా వానికి సంబంధం చూడ నువ్వు కారు చూపిస్తారు, ఒక పిల్లని తీసుకొస్తారు, పెళ్లి చేస్తారు, అప్పుడు కట్నం వస్తుంది. నీ ఇష్టం వచ్చినట్టు ఏదో పిల్లని చూసుకొని నువ్వు ఆ పిల్లని ప్రేమిస్తున్నాని చెప్పి మాయ మాటలు చెప్పి ఇద్దరు కలిసి తిరిగి ఆ పిల్ల కడిపోయినాక నా కట్నం అంటే ఏ లెక్క ప్రకారం చెప్పు. మరి నువ్వే చెప్పు ఏ లెక్క మరి నేను ప్రకారం ఇప్పుడు ఎలా బతకాలి నువ్వే చెప్పు. నువ్వు పని చేసుకోవాలి బ్రదర్, పని చేసుకోవాలి. కానీ జాబ్ లేదు బ్రదర్, నాకు జాబ్ నీకు జాబ్ లేదు, ఓకేనా? లేదు. ఒక్క నిమిషం అమ్మ, నువ్వు మీకు పని చేస్తారా అమ్మ మీరు? నేను ఇళ్ళలో పని చేసుకుంటాను. ఇళ్ళలో చేసి పని చేసుకుని బిడ్డను చదువుకుంటుంది. నువ్వేం చేస్తావు? జాబ్ చేసుకో. ఆమె స్థాయికి తగ్గట్టు ఆమెకు ఉన్నది ఒకటే బిడ్డ కదా, ఆ డబ్బులు కూడా మీ బిడ్డకే పెడతావు కదా. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది నువ్వు జాబ్ చేసుకో, ఆమె నీకు ఏమైనా ఇచ్చేది ఉంటే ఇస్తుంది అట్టా, ఓకేనా? అంతేగాని ఆ బుజ్జికి అన్యాయం చేస్తే మాత్రం బాగోదు బ్రదర్. వీడికి పిలిపిద్దాం అన్నా కానీ అమ్మాయికి 7 నెలలను పిలిపించలేకపోయినా గుర్తుపెట్టుకోవాలి, తప్పు బ్రదర్. మరి అది నిర్మలంగా మాట్లాడచ్చు. నిర్మలంగా ఏడ బ్రదర్? ఏ నిర్మలంగా ఎన్నిసార్లు పిలిపించింది బ్రదర్? ఇగో హాస్పిటల్ ఖర్చు కూడా నేనే పెట్టుకుంటున్నా. ₹1 ఇయ్యాడు, వస్తాడు దాన్ని ఎక్కడంటే అక్కడ తీసుకుపోతా అంటాడు. నేను ఎట్లా పంపించాలి చెప్పు? ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే చేసుకొని అంటాడు, మరి దాన్ని మళ్ళా వచ్చి తీసుకుపోతాడు. వాని అవసరం తీసుకుంటే నా బిడ్డ ఏమన్నా ఇదా? మరి దానికి నువ్వు అప్పుడు అనొద్దమ్మా. నేను ఎన్నిసార్లు చెప్పినా అన్న, ఎన్నిసార్లు చెప్పిన పెళ్లి చేసుకుని అయినా నాకు ఉన్న కాడికి కలిగిన కాడికి నేను పెట్టిస్తాను, నా ఇంట్లోనే ఉండండి, నేను ఒక్కదాన్నే కదా, నన్ను చూసుకుంటా మీరు ఉండండి, నాకు ఒక్కతే బిడ్డ కదా అని కూడా చెప్పిన. ఇప్పుడు సొంత ఇల్లేనమ్మా ఇది? సొంత ఇల్లే. ఇంకేం బ్రదర్, ఒకటే మాట చెప్తున్నా, నువ్వు ఇంతమంది చెప్పినా కూడా నువ్వు వినలేదు కాబట్టి లాస్ట్ నా దగ్గరకు వచ్చిందో ఏదో అయిందో తెలియదు. ఇప్పుడు కాక వినకపోతే మాత్రం పోలీస్ స్టేషన్ తీసుకోవడే, మహిళా సంఘంలో పెట్టించడం, నేను ఏం చేయాలో చేస్తా. కానీ నేను ఇప్పుడు నేను బెదిరిస్తలేను. నేను ఒక రిక్వెస్ట్ అడుగుతున్నా, నిన్ను బెదిరిస్తే నువ్వు మారుతావని నేను చెప్తలేను. అది ఇల్లు, ఆ ఇల్లు మీ అత్త, నీ అంటే నువ్వు ప్రేమించిన అమ్మాయి, నీ భార్య అయినా ఆమె, లవర్ అయినా ఆమె, ఏదైనా ఇంకా ఇప్పుడు ఆమె నీకు సర్వం. ఇప్పుడు అమ్మాయికి 7వ నెల, నిమ్మలంగా వాళ్ళింట్లోనే ఉండి నిమ్మలంగా ఉండు. ఇరటం వచ్చిన ఇల్లరికం అనేది తప్పు, పక్క. ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకో, అమ్మాయి పరువు పోదు, మీ పరువు పోదు. మీ అమ్మ నాన్న కూడా బాధపడతలేరా? ఒక అమ్మాయికి ఉసురు దాక్తో ఊకుంటారా? మీ ఇంటి లాల్ నాశనం అవుతుంది బ్రదర్. ఏంది బ్రదర్, రేపు నీ చెల్లెని ఇట్లే ఓడో చేసిపోతూ అట్లనే ఊకుంటావా? పిలిపించుకో, అడగవా, చేయవా? సరే బ్రదర్. అయితే ఇప్పుడు ఏం లేదు బ్రదర్, నేను నీకు ఒక బ్రదర్నే మాట్లాడిన, ఒక బ్రదర్నే చేసినా కానీ నేను పెద్ద పోటు కానీ హీరో అని నేను మాట్లాడతలేనమ్మా. మీ ఇంట్లోనే ఉంటాడు, ఓకేనా బ్రదర్? ఇక్కడే ఉండు, మంచి ఇంట్లో ఉండు, ఆ బుజ్జితో చూసుకో, మీ అత్తమ్మని చూసుకో. నీకు జాబ్ అన్నావా, నేను హెల్ప్ చేస్తా. మా పక్కన ఆఫీసు, నా అడ్రస్ ఉంది ఆమె దగ్గర, మా ఆఫీస్కి అడిగి రారి, నీకు జాబ్ ఇప్పించే బాధ్యత నాది, ఓకేనా? కొన్ని రోజులు, ఒక 2 నెలల దాకా ఒకవేళ జాబ్ వచ్చినా రాకపోయినా ఖర్చులకు నేను ఇస్తా బ్రదర్. ఓకేనా? నిమ్మలంగా ఉండు, సరేనా? సరే బ్రదర్, నువ్వు ఎంత చెప్తున్నావు కాబట్టి ఆ ఇల్లు కూడా మా పేరు మీద రాస్తాను అంటున్నావు కాబట్టి నా బిడ్డ పేరు మీద ఆ బిడ్డ పేరు మీద రాస్తారు బ్రదర్. ఎవరైనా నీ పేరు మీద, ఇప్పుడు ఎందుకంటే రేపు నాడు ఎవరైనా బిడ్డ పేరు మీదనే రాస్తారు ఆస్తి అనేది. బిడ్డ పేరు మీద ఆయనే, మీరు కూడా జాబ్ చూస్తాను అంటున్నారు కాబట్టి ఓకే బ్రదర్. ఎంత చదువుకున్నావు బ్రదర్? నేను 10th బ్రదర్. 10th చదివి బంద్ చేసినావు. ఇప్పుడు నీకేం వచ్చు పని అంటే? ఇప్పుడు ఆటో కానీ ఇట్లా ర్యాపిడో డ్రైవింగ్ వస్తుంది బ్రదర్. కార్ డ్రైవింగ్ వచ్చా? అమ్మ, నేను మీ అబ్బాయిని ఇప్పుడు మీ అల్లుని నేను జాబ్లో పెట్టిస్తా. ఒక 10-20 రోజులు టైం పడుతుంది. మంచి కారు డ్రైవింగ్ వచ్చు కాబట్టి లైసెన్స్ తీసుకొని రేపు మా ఆఫీస్కి అటు రాబోతుంది, నేను జాబ్ పెట్టిస్తా. అమ్మ, ఇవాళ నుంచి మంచిగా ఉంటాడు, ఓకేనా? మంచిగా ఉండ్రి అమ్మ. నా బిడ్డ జీవితం నిలుపున్నాను. లే అమ్మ గో వద్దు. అబ్బాయి వింటాడు. అబ్బాయి మీరు చెప్పే విధానం బట్టి ఎప్పుడైనా ఒకరికి కోపంతో కొడతాను అర్థమవుతాడు చెప్తే వింటారమ్మా, ఓకేనా అన్న? ఓకే, జాగ్రత్త, పో అన్న, వెళ్ళండి.